కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామ పంచాయతీలోని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వసకే పుల్లాభాయ్ సర్పంచ్ కుమారుడు హనుమంతు ఈ కార్యక్రమంలో వార్డు నంబర్ 2 వాడయు పాండు నాగేంద్ర మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా మీద నమ్మకం కొద్ది గెలిపించినందుకు నా ప్రజలందరికీ ధన్యవాదాలు. గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దానని అన్నారు. కాగజ్ నగర్ మండల్ కోసిని మా విలేజ్ వసాకే పుల్లాభాయ్ గ్రామ సర్పంచ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బలపరిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన సందర్భంలో గెలిపించిన ఆ టైంలో హాల్లో ఎలాంటి హామీలు ఇచ్చారు? మరియు ఇంకా పొలాలకు వెళ్ళే బాటలు వర్షాకాలం వస్తే మోకాళ్ళ నిండా బురదతో వెళ్ళే పరిస్థితులు, ఇక్కడ అందరు కూలీలు చేసుకుని బతుకుతారు కాబట్టి ఆ పొలం బాటలు కూడా నేను చేస్తా అని హామీ ఇచ్చాను. ఇంకా బాగా డ్రైనేజీలు లేవు, ఇంద్రమిల్లు విషయంలో చాలా మంది పేదవాళ్ళకు రాలేదు. ఈ విషయంకై నేను ఆల్రెడీ పోరాటం చేస్తున్నా. ఇక్కడ చాలా ఉన్నత వర్గాలకు ఉన్న వాళ్ళకు వచ్చినాయి. మాజీ సర్పంచ్కి కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, కానీ మన పేద ప్రజలకు ఇల్లులు రాలేదు. కాబట్టి దీని మీద కలెక్టర్కి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ అయినా కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి నిరుపేదలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందే విధంగా కంపల్సరీ కృషి చేస్తాను. రేషన్ కార్డులు కూడా చాలా మందికి రేషన్ కార్డులు ఇప్పుడు మా కోసిని విలేజ్ కొద్దిగా దగ్గర ఉన్నది కాబట్టి తెలుసు. కోసిని గ్రామాన్ని పంచాయతీ అయినా కొన్ని కొలం కూడా పర్దన్ కూడా వీళ్ళకు చెప్పే వాళ్ళు కూడా లేదు. రేషన్ కార్డులు అయినాయి, కొత్త రేషన్ కార్డులు అవుతున్నాయని వాళ్ళకు కూడా తెలియజేశాను. కొంతమంది చేపించాను, ఇంకా కొంత ఐఐటీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి సందర్శించి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు ప్రతి ఒక్కరికి లేబర్ కార్డు కూడా లేదు, లేబర్ కార్డులు రేషన్ కార్డులు చేపిస్తా అని నేను హామీ ఇస్తున్నా. గత 5 సంవత్సరాల నుండి భర్త చనిపోయిన వాళ్ళకు కూడా ఇంతకుముందు ఎవరు పింఛన్ చేయించలేదు. కాబట్టి ఆ విషయంలో కూడా నేను పింఛన్ ఇస్తా అని కూడా అందరికీ హామీ ఇచ్చిన. ఇప్పుడు అయిన వెంటనే వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకొని వెళ్ళి ఎంపీడో సార్ దగ్గర కూర్చొని వీళ్ళకి ఎలా అయితే ఏ మార్గం ద్వారా పింఛన్ వస్తుందో సార్ తోటి మాట్లాడి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ చేపిస్తాను. అన్నీ అట్లనే ఉన్నాయి, ఎవ్వరు ఏం అభివృద్ధి చేయలే. కాబట్టి దీనిని ఈ మన డ్రైనేజీల విషయంలో మన పెద్ద ఆఫీసర్లతో మాట్లాడి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అని మన బీఆర్ఎస్ పార్టీ నుండి కేంద్ర ప్రభుత్వం ఉంది, కానీ ఇప్పటిదాకా ఓపెన్ చేయలే. దాన్ని ఓపెన్ చేయించి ప్రజలకు, పేద ప్రజలకు వైద్య అందేలా చేస్తాను. మళ్ళీ ఇక్కడ చదువుకోవడానికి ఏం లేదు. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే లైబ్రరీలు కట్టిస్తా అని ఇప్పటిదాకా కట్టియలే. నా వంతు సాయంగా నేను పెద్ద పై ఆఫీసర్లతో అధికారులతో మాట్లాడి కంపల్సరీ లైబ్రరీ కట్టి యువతని కూడా బాగా ప్రోత్సహిస్తాను. అన్నీ అట్లనే అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము ముందుకెళ్ళినాం. కాబట్టి ఆల్రెడీ ఈ విషయంలో కూడా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది. వారి సహకారంతో అధికారులతో మాట్లాడి కంపల్సరీ ఇంకా అంటే ప్రైవేట్ బడులు ఎట్లా ఉన్నాయో ఆ విధంగా తీర్చిదిద్దే నా వంతు కృషి నేను 100% చేస్తా అని ఈ ప్రజలకు హామీ ఇస్తున్నా. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్సు, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలతో అందరితో కలిసి మాట్లాడి మన ఊరిని ఎట్లా డెవలప్ చేయాలని అడిగి కంపల్సరీ వారి సలహాలు సూచనలు తీసుకుంటూ వాళ్ళకు అనుకూలంగా కంపల్సరీ డెవలప్ చేస్తా అని హామీ ఇస్తున్నా. ఓకే, డన్. కోసిని గ్రామంలో 2 వార్డు నంబర్గా గెలిచాను. నేను ప్రజల కోసము ఏ బాధ వచ్చినా మంచిగా కలిసికట్టుగా అంది పనిచేయాలని సర్పంచ్ హనుమంతు గెలిచారు సర్పంచ్గా. మన సర్పంచ్ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించిన ఆ సాయం తప్పకుండా మతిమార్కుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. సర్పంచ్ అమ్మ పుల్లబాయిగా వార్డు నంబర్గా గెలిచాము. పుల్లబాయ్ సర్పంచ్. రైట్.